నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపొందిన గాదె శ్రీనివాసులు నాయుడికి ధృవీకరణ పత్రాన్ని అందజేసిన రిటర్నింగ్ అధికారి ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. హామీల అమలుకు పాటుపడతానన్న గాదె. కదం తొక్కిన పొర్లుపాలెం రైతన్నలు. అన్నదాతల ఆర్తనాదాలతో భారీ ర్యాలీ. ఓటమి తరువాత మాకు సంబంధం లేదనడం చోద్యంగా ఉంది. కూటమి నేతల వ్యాఖ్యలపై మాజీ మంత్రి అమర్ సెటైర్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపొందినట్లు పేర్కొంటూ గాదె శ్రీనివాసులు నాయుడికి రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. పటిష్టమైన ఏర్పాట్ల నడుమ నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆపై ఓట్ల లెక్కింపు సజావుగా జరిగిందన్నారు. అందుకు కారణమైన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. గాదె శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి ఓట్లేసి గెలిపించిన ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చిన హామీలకు కట్టుబడి పూచీ తప్పకుండా వాటి అమలుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఉత్తరాంధ్ర సంబంధించిన 3 ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఈ ఎన్నికల్లో గాదె శ్రీనివాస్ నాయుడు గారు ఎక్కువ ఓటు పొంది విన్నర్గా డిక్లేర్ చేయడం జరిగింది. మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకైతే ఈసీ వారు ఒక పర్మిషన్ తీసుకుని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనము 8:30 పూర్తి అవగానే కూడా వెంటనే మనము పర్మిషన్ కోసం రాయడం జరిగింది. పర్మిషన్ రాగానే వారికి ఎలక్షన్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు 10 మంది బరిలో ఉండేవారు. ఎన్నికల్లో 92.4% పైన ఓట్లు నమోదైనాయి. దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ, ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా, ట్రాన్స్పరెంట్గా జరగడానికి పూర్తి సహకారం అందించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ఎక్కువ ఓటింగ్ శాతం రావడానికి అనుకూలంగా మనతో పాటు కలిసి పని చేసిన పాత్రిక సోదరిమార్లందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సరే, చల్లని ఓట్లు 659 ఏ విధంగా చల్లని ఓట్లు అయ్యాయి సార్? జనరల్గా వాళ్ళు టిక్కు పెట్టడం ఒకటే ప్రిఫరెన్స్ 2-3 పెట్టడం, ప్రిఫరెన్స్ సరిగా మార్క్ చేయకపోవడం, కొన్ని సందర్భాల్లో వాళ్ళు రోమన్ న్యూమరల్ కానీ నంబర్ కానీ వేయకుండా పూర్తిగా వర్డ్స్లో రాయడం, ఇలాంటి కారణాల వల్లగా మెజారిటీగా మనము రిజెక్ట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయ, అధ్యాపక మరియు మిత్ర సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ గెలుపుకి అవకాశం కల్పించారు. కాబట్టి ఈ గెలుపులో భాగస్వాములైనటువంటి మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, మరి పిఆర్టీ సంఘపక్షాన్ని కూడా మరి పనిచేసినటువంటి మా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతం కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈరోజు ఈ గౌరవం దక్కడానికి, బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని, మరి అందరికీ అందుబాటులో ఉంటానని, ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే ధ్యేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మొదటి ప్రాధాన్యత ఓటుతో వచ్చినట్లయితే సార్ వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో ప్రాధాన్యత అవడం వల్ల అది పర్మిషన్ కోసం పైకి రాశారు. మరి అక్కడ నుంచి టెక్నికల్గా అక్కడ నుంచి ఆన్సర్ రావడం లేట్ అయింది, ఆలస్యమైంది. అందుకే వెయిట్ చేసాం. మరి నేను వచ్చి మీతో మాట్లాడి మా కార్యకర్తలు కలుసుకుంటాను కలెక్టర్ గారిని అడిగాను. అడిగితే మరి విత్ పర్మిషన్ రాకుండా, అనౌన్స్మెంట్ అవ్వకుండా, అఫీషియల్ డిక్లేర్ అవ్వకుండా మీరు మీడియా దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం కరెక్ట్ కాదు.
మీ వాళ్ళు మీరు అఫీషియల్ వెళ్ళకూడదు, ఇప్పుడు వచ్చి సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నాకే మీరు ఏదన్నా చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు నేను కూడా వెయిట్ చేస్తూ మరి మీరు ఇక్కడ ఉన్నారు, మా కార్యకర్తలందరూ కూడా మరి చాలామంది దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా మరి సర్టిఫికేట్ రాకుండా మరి నేను అఫీషియల్గా వచ్చి మరి మీకు ప్రకటించకుండా నేను వెళ్ళకూడదు కాబట్టి అది వచ్చాకే మీ దగ్గర రావడం జరిగింది. గాజువాక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 1990-91లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు, బీజేపీ నాయకులు కరణంరెడ్డి నరసింగరావు, టీడీపీ నాయకులు చట్టి గోపి తదితరులు కలిసి 50 కుర్చీలను స్కూల్ హెడ్ మాస్టర్ విజయ ప్రశాంతికి అందజేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాత గురువులు దైవ సమానులు అని అన్నారు. తాము 1990-91లో ఇదే పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నామని తెలిపారు. తమతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నర్సింగ్, డిజిటల్ ఎక్స్ప్రెస్ యజమాని బాలాకుమార్, ఎస్పీఎల్ కృష్ణారెడ్డి, చట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. 1990-91లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలిసి మేము గ్రూప్గా ఉన్నాము. మేమంతా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు విజయప్రశాంత్ మేడం గారికి 2 వారాల క్రితమే అడగడం జరిగింది. స్కూల్లో ఏ అవసరం అంటే మేడం గారు మాకు కుర్చీలు ఒక 50 కుర్చీల వరకు అవసరం అని చెప్పారు హెడ్ మాస్టర్ గారు. మేడం గారి సూచన మేరకు ఈరోజు మేమంతా వచ్చి ఈరోజు హెచ్ఎం గారికి మిగతా మాస్టర్స్కి ఈ 50 కుర్చీలు అందజేయడం జరుగుతుంది. మేము 1990-91లో ఇదే స్కూల్లో చదువుకున్నాం. మా బ్యాచ్లో 150 మంది వరకు ప్రతిరోజు యాక్టివ్గా ఉంటూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మేమంతా వాళ్ళకి వెళ్ళి విషయం చెప్పడం, వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మా బ్యాచ్ తరఫు నుంచి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ వారంలో ఒక ప్రాంతంలో అంతా కూడా పిక్నిక్లా ఏర్పాటు చేసుకుని అందరూ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని అందరూ కష్ట సుఖాలు పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చదువుకున్న రోజులు మళ్ళీ మనం తిరిగి రావు. మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే, ఎవరే స్థాయిలో ఉన్నా సరే, మన చదువుకున్న రోజులు మనం గురువుల్ని మర్చిపోకూడదు. మనకి తల్లిదండ్రుల తర్వాత గురువులే మనకి దైవంతో సమానం. ఈ రోజు మేమంతా ప్రాయోజకులు అయ్యామంటే దానికి కారణం మా యొక్క గురువులే. చిన్నప్పటి నుంచి మాకు పాఠాలు నేర్పి మేమంతా ప్రయోజకులు కావడానికి విశేషంగా కృషి చేసినందుకు మా గురువులందరికీ పాదాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేడం గారు మీకు ధన్యవాదాలంటే మాకు అవకాశం కల్పించినందుకు. దేశంలోని న్యాయ వ్యవస్థపై త్వరలో పోరాటం చేయబోతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. ఆసిల్మెట్ట కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, కోర్టుల తీర్పుల విషయంలో సత్వర న్యాయం జరగడం లేదని, తెలంగాణ హైకోర్టు మానభంగం విషయంలో ఆర్డర్ ఇవ్వడం లేదని గుర్తు చేశారు. త్వరలో హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిడ్యువల్ రైట్స్తో భారత న్యాయ వ్యవస్థపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిని నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ కూటమి ఓడిపోయిందని, డబ్బులు ఖర్చు పెట్టి కృష్ణా గోదావరి జిల్లాలో కూటమి ఎమ్మెల్సీ సీటు గెలిచిందని ఆరోపించారు. ఫ్రంట్ పేజ్ మీరు చూసే ఉంటారు, గూగుల్ కొడితే వచ్చేస్తుంది, ఇప్పటికీ ఉంది. అంటే అర్థమేంటి? ప్రపంచంలో 260 కోట్లు చిన్న వాగ్దానాలు నెరవేర్చనందుకు అధికారంలో ఉంటుండగా సంవత్సరం దాటక ముందే కూటమి కథం. మీరు వినండి, ఇంకెంత కాలం డ్రామాలు ఆడతారు వీళ్ళు, ఈ కూటమి నాయకులు. ఎన్నిసార్లు నేను చెప్పాను, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, ఆ మహిళలను తీసుకొచ్చేస్తామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, మాట్లాడరు. నిరుద్యోగ భృతి అన్నారు, మాట్లాడరు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీరు 6 ఉంటే 90,000 అన్నారు. 90 రూపాయలు ఆవిడకి ఇవ్వట్లేదు. అన్నీ తెలుసుండి అబద్ధాలు ఎందుకు ఆడారు? అన్నీ తెలుసుండి నేను అప్పుడు చెప్పాను 100 సార్లు కాదు, 100 సార్లు ఏం చెప్పాను? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. కాదు, జాబు పోవాలంటే బాబు రావాలి. ఉన్న జాబులు కూడా పోతున్నాయి. జాబు రావాలంటే పాలు రావాలి. ఎందుకు? ఇప్పుడు జాబు చంద్రబాబుని 40 సంవత్సరాలు చూసాం, జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు చూసాం.
జాబులు ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళు అదానీలకి అంబానీలకి కంపెనీలు ఇస్తున్నారు. అరే విదేశాల్లో లక్షల కంపెనీలు ఉన్నాయి, వేలు కూడా కాదు. కోట్లు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు వద్దు. నాకు జాబ్ ఉంది, 75 సంవత్సరాల వయసులో నా కొడుకుకు జాబ్ ఉంది, నా భార్యకు మొన్నే 1000 కోట్ల రూపాయలు రాబడి పెరిగింది. ఎలా పెరిగింది తెలుసు కదా. అదే అమెరికాలో అయితే కుటుంబం అందరినీ జైల్లో పెడతారు. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్తో పెరిగింది. ఇంకెంతకాలం? పోనీ మీరు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు, నిరుద్యోగులు ప్రాణాలు కోపొట్టు. నిన్న నన్ను నిరుద్యోగులు కలిశారు, ఈరోజు మాకు లెటర్లు రాస్తున్నారు. ఇంక ఎంతకాలం సహించేది? మీకు సీరియస్నెస్ అర్థం అవుతుందా? ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, హత్యలు ఎక్కువైపోయి, ఫాల్స్ కేసులు ఎక్కువైపోయాయి. వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, ఎంత ఘోరంగా వాళ్ళందరూ మాట్లాడారు. అయితే వినాశకాల విపరీత బుద్ధి హాని జగన్మోహన్ రెడ్డికి మార్పు రాట్లా. సర్వనాశనం అయిపోయిన దాకా ఆయన మారడేమో అని బాధేస్తుంది. అందరం కలిసి పోరాడదాం అంటే ఆయన ఎవరితో కలడు, ఎవరిని పట్టించుకోడు, ఎవరి మాటలు విండు. వరకు 5,000 ఉద్యోగాలైనా ఇవ్వలేకపోయారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. ఒకటి, ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని. 2, ప్రజల కొరకు పోరాటం చెయ్యాలని. 3, అసెంబ్లీలో ప్రశ్నించాలని. 4, ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే, 9 నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే, పోలీసు 2 సంవత్సరాల క్రిందట అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే 3,000 మంది సిబిఐలు వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే, అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని అరే కేఆర్ పాల్ కలొద్దు, వందనాలు చెప్పొద్దు. దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి, నేను నీతో ఉండగా నీకు హాని జరగదు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతంగా 50 రోజులు ప్రదర్శించి 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రికార్డు సృష్టించిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో సంబరాల వివరాలు వెల్లడించేందుకు జిల్లా సిటీ వైడ్ వెంకటేష్ అండ్ రానా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ల మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథులు శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ మేనేజర్ విజయ్ భాస్కర్, సురేష్ ఫిల్మ్స్ మేనేజర్ వేణుబాబు, వెంకటేష్ బాబు, రానా బాబు, ఫ్యాన్స్ గౌరవ సలహాదారుడు గంట్ల శ్రీనుబాబు, వెంకటేష్ బాబు, రానా ఫ్యాన్స్ నిర్వాహకులు ఆర్జీ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు భారీ కేక్ ని కట్ చేసి అందరికీ వితరణ చేశారు. ఈ సందర్భంగా 50 రోజుల సినిమా విజయోత్సవం పురస్కరించుకొని లీలామహల్ థియేటర్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ముందే చేస్తున్నారు తప్ప రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ అని పెట్టి వదిలేస్తున్నారు. 50 days ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో వైజాగ్లో గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఎక్కడ చేయలేదు. ఇంత సెలబ్రేట్గా, ఇంత పండగ వాతావరణంలో చేయడం నిజంగా ఈ అభిమానులందరినీ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే అందరికంటే ఎక్కువ, హీరో గారి కంటే కూడా ఎక్కువ ఆనందం మనం సక్సెస్ కొట్టాము. ఎందుకంటే ఇంతవరకు కూడా మన వెంటనే కూడా ఇన్ని సక్సెస్లు వచ్చినా కానీ ఇంత ఇండస్ట్రీ హిట్ అనేది లేదు మనకి. ఆ కొరత అనేది ఈ సినిమా తీర్చేసింది. ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది, సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి రావడం, హీరో గారికి ఒక్కసారిగా ఎక్కడ లేని ఇమేజ్ పెరిగిపోయింది. ఒక పెద్ద హిట్ మనం కూడా కొట్టగలం, సింగిల్గా కొట్టాం అన్నది అభిమానులను సగర్వంగా చెప్పుకునేలా ఉంది. దాన్ని ఇంత అభిమానులు ఇంత పండగలా చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలండి. అలానే ఈ సినిమాకి ఇంత చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి, అలాగే అనిల్ రావిపూర్ గారికి, ఎందుకంటే సక్సెస్ఫుల్ వరుసగా 3 సినిమాలు మన హీరో గారితో చేసి మన హీరో గారి మైలేజ్ని అలా ముందుకు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం.
వెంకటేష్ గారు అన్ని వర్గాలను ఆకట్టుకున్న సినిమాలు తీస్తారు. సూర్యవంశం సినిమా నుంచి, కలియుగ పాండవుడు సినిమా నుంచి ఆయన ప్రారంభించారు. ఏ సినిమా కూడా సినిమాకి డిఫరెంట్గా అందరికీ కూడా ఫీల్ గుడ్ మూవీ అందించాలని ఒక మంచి సంకల్పం. అలాగే సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో మరి అన్ని వర్గాలని కూడా ఆకట్టుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా. ప్రత్యేకంగా అనిల్ రావుపూడి గారు అన్ని వర్గాలని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా పక్క ఆశయం పండించడంతో పాటు మంచి అందులో కామెడీ ఎంటర్టైన్ చేశారు. అలాగే హీరోయిన్ని అలాగే మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసి ప్రతి ఒక్కరిని కూడా సినిమా బాగుంది అనిపించారు. 300 కోట్లు కూడా దాటినట్లు ఇటీవల మరి ప్రకటించారు. ఈ మధ్యకాలంలో 50 రోజులు ఆయన సినిమా లేదు. కోవిడ్ తర్వాత మనం చూసాం సినిమా పరిశ్రమ కూడా అన్ని వర్గాలకి కుదిరైపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెంకటేష్ గారి క్రేజ్ తగ్గకుండా థియేటర్లో 50 రోజులు ఈ సినిమా ప్రదర్శించాలంటే వెంకటేష్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీకు తెలుసు, మేము చాలా కాలం క్రితం సూర్యవంశం నుంచి కంప్లీట్గా చూసుకుంటే మా మిత్రుడు శోభనాథుడి కానీ లేకపోతే ఇప్పుడు ఈ మిత్రులందరూ కూడా వీళ్ళందరూ కూడా పాత ఇప్పటి నుంచో వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా. ఈరోజు కొత్తగా వెంకటేష్ బాబు రాణా పేరుని ఏర్పాటు చేసిన సంఘం కాదు ఇది. దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘం. చాలా పెద్ద హిట్ కొట్టామండి. చాలా ఈ సినిమాతో మేము చాలా హ్యాపీగా ఉన్నారు. అందరు కూడా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అడిగిన అన్నీ జరిగాయి. 50 డేస్ ఎక్కడెక్కడ కావాలన్నా అక్కడ 50 డేస్ వాళ్ళు రిక్వెస్ట్ చేయకుండానే 50 డేస్ ప్రేక్షకులే అందించారు వాళ్ళకి. ఇలాంటి సినిమాలు ఫర్దర్గా కూడా రావాలని, ఫ్యాన్స్ ఇలాంటి పండుగ కంటిన్యూగా ఉండాలని, అందరు ఫ్యాన్స్కి కూడా ఇలాంటి అంటే 50 డేస్ ఈ రోజుల్లో 50 డేస్ జరగడమే కష్టంగా ఉంది. ఇలాంటి 50 డేస్ 20 స్టేషన్లో చేయడం అన్నది అన్ని ఫ్యాన్స్కి కూడా రావాలని ఫర్దర్గా నేను కోరుకుంటున్నానండి. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పెందుర్తి మండలం పొర్లుపాలెం, చీమలపల్లి, చింతల అగ్రహారం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు పెందుర్తి తహసీల్దార్కి వారంతా కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ సందర్భంగా గ్రామ రైతులు గల్లా వెంకటరమణ, పొలమరశెట్టి వెంకటరమణ, సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ నిర్మాణానికి తమ అనుభవంలో ఉన్న సాగు భూములకు గాను తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ముందస్తు సమాచారం లేకుండా తరిమేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు పూనుకోవడానికి వ్యతిరేకిస్తూ పర్లుపాలెం నుండి పెందుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పెందుర్తి మండల తహసీల్దార్కు తమ సమస్యను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశామన్నారు. రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు పెందుర్తి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూములు సింహాచలం దేవస్థానానికి చెందిన భూములంటూ మాట దాటేస్తున్నారని అన్నారు. పూర్వీకుల నుండి తమ అనుభవంలో ఉన్న భూములు కాబట్టి అనుభవ హక్కుగానైనా తమకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. గతంలో అటు సింహాచలం దేవస్థానానికి ఇటు రైతులకు సమానంగా పరిహారం చెల్లించారని తెలియజేశారు. పూర్వం నుంచి మా పెద్దల తరతరాల నుంచి ఉండే భూములు మాకు 1976లో ఇందిరాగాంధీ టైంలో మేదగడ్డ రిజర్వాయర్లో శివలాపల్లి భూమి 35 ఎకరాలు పోయింది. అప్పుడు ప్రభుత్వం డబ్బు ఇచ్చున్నది. అలాగే శివలాపల్లి కొల్లిపాలెంలో కొంత భూమి గవర్నమెంట్ డైరెక్టర్ తీసుకొని అప్పుడు కూడా డబ్బులు ఇచ్చున్నది. అలాగే బీఆర్టీ రోడ్లో కూడా పల్లెనారాయణపూడి కూడా డబ్బులు ఇచ్చున్నారు. ఈరోజు దేవస్థానం అన్యాయంగా మా భూములు మీ కావు అని చెప్తున్నది. అది అన్యాయము. కనుక మాకు భూమికి రైతులకి న్యాయం చేకూర్చాలని కోరుతూ ఈ సమ్మెను ప్రారంభించాం. అది మేము మా రైతుగా మాత్రం వరంగల్లో మా పేర్లు ఉన్నాయి, పూర్వం నుంచి ఉన్నాయి. ఈరోజు దేవస్థానం కేవలం రైతులు లేరని ఓన్లీ కేవలం దేవస్థానం భూమని చూపించిన దుర్మార్గం అని మేము భావిస్తున్నాం. దానికి పెద్దలు చర్యలు అయిన ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్లు కూడా దాన్ని స్పందించబడి మా దురదృష్టంగా భావిస్తున్నాం. ఉన్న ప్రభుత్వం కూడా ఎందుకు చేస్తున్నది ఈ పని అనేది మాకు అర్థం కాలేదు. మాకు గెలిపించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, సీఎం గారు ఉన్నారు, అందరూ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. రైల్వే వాళ్ళు వచ్చి మా పొలాల్లో వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే మా రైతులందరం ఆపుకొని చింతలగ్రహారం, పొర్లుపాలెం రైతులు ఈ చీమలాపల్లి రెవెన్యూ విలేజ్ ల్యాండ్స్లో ఆపేసి మాకు అలా కాదండి, మాకు ఏదో కంపెన్సేషన్ ఇచ్చి మీరు చేసుకోండి, మేమే ప్రాజెక్ట్ ఆపి అనలేదు. మేము లాస్ట్ టైం ఎలాగైతే దేవస్థానం ఈవోకి రైతులకి ఇచ్చారో అదే విధంగా మాకు ఇవ్వమని చెప్పేసి అడిగితే అయితే రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి అనగానే ఎంఆర్ఓ గారికి ఇచ్చామండి. 10 రోజులు అయింది ఎంఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత 10వ తారీఖున ఇచ్చాం. ఫిబ్రవరి 10న 15 రోజుల వరకు చూసామండి. లేకపోగానే మళ్ళీ ఫిబ్రవరి 25న
జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓకి, పెందుర్తి పోలీస్ స్టేషన్కి, పెందుర్తి తహసీల్దార్కి మళ్ళీ రిప్రజెంటేషన్లు ఇచ్చి అక్నాలజ్మెంట్లు తీసుకున్నామండి. ఇది చేసిన తర్వాత కూడా మళ్ళీ స్పందన లేదండి. స్పందన లేకపోగానే మళ్ళీ 5 రోజుల నుంచి మా పొలాల్లోనే మేము నిరసన కార్యక్రమం చేపట్టినా ఎవరూ రాలేదు. అప్పుడు లాస్ట్కి ఇంకా ఇక్కడే ఏదో మాట్లాడుకుందాం, వాళ్ళ దగ్గర ఆఫీసుల దగ్గరికి వెళ్ళని చెప్పేసి ఈరోజు తహసీల్దార్ గారు కలిసి మెమోరాండం ఇచ్చి ఇక్కడ ధర్నా చేద్దామని చెప్పేసి వచ్చామండి. ఇప్పుడు వారం రోజులు చూస్తాం, ఇంకొక వారం రోజులు చూస్తామండి. అప్పటికి వీళ్ళు పరిష్కారం లేకపోయినట్టయితే మేము అందరం మళ్ళీ నిరాహార దీక్ష చేస్తాం ఇదే ప్లేస్లో. అప్పటి వరకు అక్కడ ఏ పనులు చేయొద్దని మీ మూలంగా అధికారులందరినీ, రైల్వే అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ కోరుకుంటున్నాం. మా తాతండ్రుల దగ్గర నుంచి అంటే ఇప్పటికి 150 సంవత్సరాల దగ్గర నుంచి అదే భూమిలో మేము తరతరాలుగా పండించుకుంటూ మేము జీవనోపాధి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికొచ్చి మాకు ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ లేకుండా మా రైతులందరూ చేసుకునే వ్యవసాయం దగ్గర వచ్చి ట్రాక్టర్లతోటి, జనాలతోటి వచ్చి నానా బీభత్సం చేసి పాడు చేస్తున్నారు. అందుచేత మాకు మేఘాద్రి గేట్లో కొంత భూమి పోయిందండి. మేఘాద్రి గేట్లో భూమి పోయిందాన్ని మాకు 2/3 ఇచ్చి వాళ్ళు 1/3 వాళ్ళకి ఇచ్చారండి దేవస్థానం వాళ్ళకి. అదే పరిస్థితిలో మాకు కూడా ఈరోజు న్యాయం చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, ఇతర పెద్దల్ని కూడా మేము కోరుతున్నాం. ఉత్తరాంధ్ర ముస్లిం కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఎండి నజీర్కి కేటాయించాలని ఈరోజు విశాఖ పూర్ణ మార్కెట్ బౌడరా రోడ్డులో ఉన్న మజీద్ ఈ ఫర్కన్ మసీదులో మత పెద్దల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో మజీద్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు కలిపి 5 జిల్లాలో సుమారుగా 6 లక్షల మంది ముస్లింలు ఉన్నారని, వారందరికీ న్యాయం చేసేందుకు గాను ముస్లిం మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఎండి నజీర్కి కేటాయించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ ప్రెసిడెంట్ నౌషద్ భాయ్, ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ రెహమాన్, అహాద్ ముజీబ్ రెహమాన్ బాబు తదితరులు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. సభల్లో ఒకరి పేరు లేదు కాబట్టి మీరు ఏలూరు నుంచి శ్రీకాకుళంకి ఎలాగైతే లేదో మీరు ఒక ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది కాబట్టి మైనార్టీలకి ఆ సీటు కేటాయించాలని చెప్పి ముఖ్యంగా మేము కోరుతున్నాం. అలాగే మీరు ఎలక్షన్కి ముందు కూడా ఇక్కడ వైజాగ్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. ముస్లిం జనాభాతోటి పార్టీ ఆఫీసే సరిపోలేదు, నిండిపోయింది. ఎందుకంటే అంత మద్దతు ఇచ్చారు ముస్లింలు అందరూ. మీకు విశాఖపట్నంలో పార్టీ ఆఫీస్కి మీరు వస్తే, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే పార్టీ ఆఫీసే సరిపోలేదు. అంతమంది ముస్లింలు ముందుకొచ్చి మీకు మద్దతు ఇచ్చారు. అది ఉదాహరణకు చెప్పుకోకలేదు. ఎందుకంటే పార్టీ నెగ్గిన తర్వాత చాలామంది వస్తారు. పార్టీ నెగ్గక ముందు వచ్చి సపోర్ట్ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. మీరు అవన్నీ గ్రహించి విశాఖపట్నంలో ఎటువంటి మద్దతు ఉంది, అది కూడా కాకుండా ఈ కాన్స్టిట్యున్సీలో ముస్లింలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే నెగ్గుతారు. కాబట్టి చట్టసభల్లో మా ముస్లింలు వాణి వినిపించాలంటే ఒక చట్టసభల్లో చెప్పే నాయకుడు ఉండాలి. అటువంటి నాయకుడిని మీరు తలుచుకుంటే ఇవ్వగలరు. కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ముస్లిం మైనార్టీలకు ఒక ఎమ్మెల్సీ సీట్ కేటాయించండి. విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడు దాకా ముస్లిం చట్టసభల్లో నాయకుడు లేడు. మా బాధలు ఎవరికైనా చెప్పుకుందాం అంటే ముస్లిమ్స్లో ఒక నాయకుడు కూడా కనబడట్లేదు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ గారిని, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరేది ఏంటంటే, ఒక మంచి నాయకుడు మన విశాఖపట్నం జిల్లాలో నజీర్ గారు ఎంతో కష్టపడి పార్టీని నడిపిస్తున్నారు. అలాగే ఏ ముస్లిమ్స్కి ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా ముందుంచి నించుంటున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తే మాకు చాలా బాగుంటుందని మేము లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఒక ఎమ్మెల్సీ సీట్ అనేది కేటాయిస్తే చాలా చాలా బాగుంటుందని మేము మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. నజీర్ గారికి సీట్ ఇవ్వండి. ఎమ్మెల్సీ ఫలితాల తరువాత టీడీపీ మంత్రులు, నేతల ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసిందని, రఘువర్మ ఓటమి తరువాత తమకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు చెప్పడం వారి కుయుక్తులకు నిదర్శనమని మాజీ మంత్రి అమర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఉదాహరణగా భావించాలన్నారు. విద్యాశాఖకు హెడ్ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ అని, ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారని, ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదంటూ సెటైర్లు వేశారు. గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకోటి ఉండదు.
అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్రే ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో, నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే అందులో 1,80,000 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 30% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి పోనీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు. అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి 9 మాసాల్లో, సరే మా ప్రభుత్వాన్ని కాదన్నారు, మా పార్టీని కాదన్నారు, మమ్మల్ని ఓడించారు, వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు. తీరా 9 మాసాల్లోనే వారి తాలూకు పనితనాన్ని, ఇచ్చినటువంటి హామీల్ని, ఎన్నికల ముందు చేసినటువంటి ప్రకటనల్ని అన్నీ కూడా కనీసం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి పిఆర్సీ దాన్ని కూడా రద్దు చేసి కొత్తగా పిఆర్సీ వేసినటువంటి పరిస్థితులు లేవు. సిపిఎస్కి కొత్త విధానం తీసుకొచ్చి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకుని వచ్చి దాని మీద దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేసినటువంటి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మిగిలినటువంటి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసినటువంటి పరిస్థితుల్లో దాని మీద హామీ ఇచ్చి దాని జోలికి పోకుండా ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అది కేవలం 1 నెల మాత్రమే ఇచ్చి ప్రతి నెల జీతాలు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో అగమ్యగోచరంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు వారి తాలూకా కడుపు మంటకి నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం. ఆ ప్రభుత్వం తాలూకా పనితీరుకి, గడిచినటువంటి 9 మాసాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి నిన్న ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపొందిన గాదె శ్రీనివాసులు నాయుడికి ధృవీకరణ పత్రాన్ని అందజేసిన రిటర్నింగ్ అధికారి ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. హామీల అమలుకు పాటుపడతానన్న గాదె. కదం తొక్కిన పొర్లుపాలెం రైతన్నలు. అన్నదాతల ఆర్తనాదాలతో భారీ ర్యాలీ. ఓటమి తరువాత మాకు సంబంధం లేదనడం చోద్యంగా ఉంది. కూటమి నేతల వ్యాఖ్యలపై మాజీ మంత్రి అమర్ సెటైర్. ఇవి ఇవాల్టి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.